దివంగత రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి కారణంగానే తనకు సినిమా పాత్రలంటే ఇష్టం ఏర్పడిందని స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నారు. సిరివెన్నెల త్రివిక్రమ్ మధ్య ఉన్న ఆ అనుబంధం అందరికీ తెలిసిందే. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గురించి త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పినంతగా ఇప్పటి వరకు ఎవరు చెప్పుండరు. ఎందుకంటే వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం అలాంటిది. తాజాగా మరోసారి సిరివెన్నెల గురించి త్రివిక్రమ్ శ్రీనివాస్ కీలక నిర్ణయాలను పంచుకున్నారు. తాను సినీ ఇండస్ట్రీకి రాకముందు వరకు పాటలు పెద్దగా నచ్చేవి కావని, అలాంటి సమయంలో సిరివెన్నెల సినిమాలోని విధాల తలుపున పాట విని మైండ్ బ్లాక్ అయిందన్నారు. ఆ పాట తనను విపరీతంగా ఆకట్టుకుందన్నారు. అందులోని పదాలకు అర్థం వెతకడం కోసం డిక్షనరీ తిరగేశానని, తెలుగు పదాలకు కూడా డిక్షనరీ ఉంటుందని అప్పుడే తనకు తెలిసిందన్నారు. అయితే ఆ పాట తర్వాత సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన పాటలు ఎందుకో ఎంత గొప్పగా అనిపించలేదన్నారు. ఇప్పటికీ ఆయన రాసిన పాటల్లో విధాత తలుపున పాట చాలా గొప్పదని అనిపిస్తుందన్నారు. అందరికీ అర్థమయ్యేలా పాటలు రాయడానికి ఆయన ఎన్నో తేలికైన పదాలు వాడటం ప్రారంభించారన్నారు. అంతేకాకుండా తన సినిమాలోని సీన్లకు ఒక్కోసారి చాలా వెర్షన్లు రాసేవారన్నారు. జల్సా మూవీలోని చలోరే చలోరే అనే పాటకు 30 వెర్షన్లు రాశారని, అందులో తాను 2 మాత్రమే తీసుకున్నారని తెలిపారు. ఆయన అన్ని పాటలను ఒకేలా చూస్తారని, ప్రేక్షకులకు నచ్చేలా రాయడమే ఆయన గొప్పతనమని త్రివిక్రమ్ పేర్కొన్నారు.